పక్షుల ఊరిలో మండుటెండలు. పక్షుల గ్రామం. ఇంకా వసంతకాలం పూర్తి కాకముందే ఈసారి ఎండలు తీవ్రంగా మొదలయ్యాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. పక్షులన్నీ ఎండకు అల్లాడిపోతున్నాయి. తుని పిచ్చుక తన ఇంటి ముందు ఒక చిన్న పందిరి వేసి దానిమీద ఎండిన వట్టివేళ్లు కప్పుతోంది. బుజ్జి పిచ్చుక ఒక చిన్న మట్టి కుండలో నీళ్లు పట్టుకొని వచ్చి అమ్మకిస్తోంది. ఏంటి ఏడాది ఎండలింత త్వరగా వచ్చేశాయి. ఇంకా ఏప్రిల్ నెల కూడా రాలేదు. అప్పుడే నా రెక్కలన్నీ కాలిపోతున్నట్టున్నాయి. నేనైతే ఈరోజు బయట ఆడుకోను. అవును బుజ్జి, ఎండలు ఈసారి మండిపోతున్నాయి. మనం ప్రకృతిని కాపాడుకోకపోతే ఇలాగే ఉంటుంది. అందుకే మన ఇల్లు చల్లగా ఉండడానికి ఈ వట్టివేళ్ల పందిరి వేస్తున్నాను. ఆ మట్టి కుండలో నీళ్లు పోసి ఆ వట్టివేళ్ల మీద చల్లితే గాలి వీచినప్పుడు ఇల్లంతా ఏసీలాగా చల్లగా ఉంటుంది తెలుసా? వావ్, భలే ఉందమ్మా ఐడియా. మరి మన గొంత ఎండిపోకుండా ఉండడానికి ఏం చేద్దాం? నాకైతే బాగా దాహంగా ఉంది. చల్లటి ఐస్ క్రీమ్ ఉంటే బాగుండు. తుని పిచ్చుక నవ్వుతూ, ఐస్ క్రీమ్ తింటే గొంతు నొప్పి వస్తుంది. ఇదిగో, రాత్రి నేను మట్టి కుండలో నానబెట్టిన రాగి జావా కొంచెం మజ్జిగ కలిపి పెట్టాను. దీంట్లో కొద్దిగా నిమ్మరసం పుదీనా వేశాను. ఇది తాగితే నీకు రోజంతా ఎండ దెబ్బ తగలదు, చల్లగా ఉంటావు. బుజ్జి పిచ్చుక జావ తాగుతూ, అబ్బా సూపర్ అమ్మా, కడుపులో భలే చల్లగా ఉంది. నేను వెళ్ళి చిన్ను బన్ను వాళ్ళని కూడా పిలుచుకొని వస్తాను. వాళ్ళకు కూడా ఇద్దాం. అప్పుడే అక్కడికి చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకితో కలిసి వస్తుంది. చిచ్చుకాకి ఒంటి మీద ఒక వింతైన సిల్వర్ రంగు ప్లాస్టిక్ కోట్ ఉంది. చిన్నుకాకి కూడా ఒక చిన్న ప్లాస్టిక్ కోటు వేసింది. ఆ కోట్లు ఎండకు తలతల మెరిసిపోతున్నాయి. వాళ్ళిద్దరూ చెమటలు కక్కుతూ నడుస్తున్నారు. ఏమేతోనే ఇంకా మట్టి కుండలో పచ్చిగడ్డి పట్టుకుని వేలాడుతున్నావా? నా కొత్త ట్రెండ్ చూసావా? పట్ట నుండి స్పెషల్గా ఆర్డర్ చేశాను. ఇది దుబాయ్ సోలార్ కూలింగ్ జాకెట్. ఏంటి చిచ్చు ఆవేశం? ఈ ఎండలో ఆ ప్లాస్టిక్ జాకెట్లేంటి? చూస్తుంటేనే నాకు ఉక్కపోతగా ఉంది. చిన్నుగాడి ముఖం చూడు, చెమటతో ఎలా కారిపోతున్నాడు. ఓనుతుని అంటే నాకు లోపల ఊపిరాడడం లేదు. ఈ ప్లాస్టిక్ జాకెట్ లోపలంతా ఉడికిపోతుంది. అమ్మో, నాకు ఈ జాకెట్ వద్దు, తీసేస్తాను. నార్మైరా దత్తమ్మ, నీకు ఇంటర్నేషనల్ టెక్నాలజీ గురించి ఏం తెలుసు? ఇది ఎండను రిఫ్లెక్ట్ చేస్తుంది. బయట ఎంత ఎండ ఉంటే లోపల అంత చల్లగా ఉంటుంది. ఆ చెమట చెమట కాదు, జాకెట్ లోపల ఉన్న ఏసీ వాటర్ లీక్ అవుతుంది. అంతే, నువ్వు సైలెంట్గా ఉండు. చిచ్చు, నువ్వు ఎప్పటికీ మారవు. ప్లాస్టిక్ ఎప్పుడు వేడిని ఆపుకోలేదు. పైగా లోపల గాలి ఆడక ప్రాణాలకి ప్రమాదం. బుద్ధిగా ఆ కోటు తీసేసి రా, ఇక్కడ ఈ మజ్జిగ తాగు. నీ మజ్జిగ నువ్వే తాగుతుని. నేను నా ఏసీ జాకెట్తో ఊరంతా తిరిగి నా స్టైల్ ఏంటో చూపిస్తాను. పాదరా చిన్ను, మనం రచ్చబండ దగ్గరికి వెళ్ళి అందరికి షాక్ ఇద్దాం అని చిచ్చుకాకి మురిసిపోతూ ముందుకెళ్ళింది. మధ్యాహ్నం 12 గంటలు. సూర్యుడు నడినెత్తి మీదున్నాడు. రచ్చబండ దగ్గర ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద పక్షులన్నీ చేరాయి. అందరూ ఎండను భరించలేక రొప్పుతున్నారు. అమ్మో, ఈరోజు ఎండ మామూలుగా లేదు. నా బట్టతల మాడిపోతుంది. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. అవును మహి గారు, నా తెల్లటి ఈకలన్నీ ఈ ఎండకి కమిలిపోయి బ్రౌన్ కలర్లోకి మారిపోతున్నాయేమోనని భయంగా ఉంది. నేను ఎండలోకి వెళ్లడమే మానేశాను. నా ఆకుపచ్చ ఈకలు కూడా వాడిపోయిన ఆకుల్లా అయిపోయాయి. ఈ ఎండాకాలం ఎలా గడుస్తుందో ఏంటో. ఈ అడవిలో ఏసీలు కూడా ఉండవు కదా. అందరూ వినండి, డాక్టర్గా నేను చెప్తున్నాను. ఈ ఎండలో ఎవరూ బయట తిరగొద్దు. బాడీ డిహైడ్రేట్ అవుతుంది. అంటే ఒంట్లో నీరంతా ఆవిరైపోతుంది. తల తిరగడం, వడదెబ్బ తగలడం ఖాయం. అప్పుడే అక్కడికి తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక ఒక పెద్ద మట్టి కుండతో వచ్చారు. పక్కనే కొన్ని దోసకాయలు, పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి. అందరూ బాధపడకండి. ఈ ఎండల నుండి తప్పించుకోవడానికి డాక్టర్ కుహు చెప్పినట్టు ఒంట్లో నీటి శాతం తగ్గకూడదు. ఇదిగో, మీ అందరి కోసం సబ్జా గింజలు వేసిన చల్లటి నిమ్మకాయ నీళ్లు తెచ్చాను. ఈ మట్టి కుండలో నీళ్లు ఫ్రిడ్జ్లో కన్నా చల్లగా ఉంటాయి. అవునా ఆంటీలారా, ఇవికో పుచ్చకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు. ఇవి తింటే చర్మం కూడా చల్లగా ఉంటుంది. ఓహో తుని, నువ్వు దేవుడు అమ్మా. ఇలా రా, ముందు నాకు ఒక గ్లాస్ నిమ్మకాయ నీళ్ళు ఇవ్వు. నా ప్రాణం నిలబడుతుంది. అందరూ సంతోషంగా చల్లటి నిమ్మకాయ నీళ్లు తాగుతూ పుచ్చకాయలు తింటున్నారు. అందరి మొహాల్లో కాస్త చల్లదనం కనిపించింది. అప్పుడే అటుగా చిచ్చుకాకి, చిన్నుకాకి వచ్చారు. వాళ్ళ ప్లాస్టిక్ సిల్వర్ జాకెట్లు ఎండకి బాగా వేడెక్కిపోయాయి. చిచ్చుకాకి నడవలేక తూలిపోతుంది. ఓరి దేవుడా, అదేంటి చిచ్చు, అచ్చం ఎండలో పెట్టిన సిల్వర్ పేపర్లో మెరిసిపోతున్నావు. ఏంటా అవతారం? చిచ్చుకాకి ఆయాసపడుతూ, ఇదే ఇంటర్నేషనల్ టెక్నాలజీ జాకెట్ చోటు.
నేను నేను చాలా కూల్గా ఉన్నాను. అసలు నాకు ఎండంటే ఏమిటో తెలియడం లేదు. చిన్నుకాకి ఏడుస్తూ, అబద్ధం అంటే మా అమ్మ అబద్ధం చెప్తుంది. ఈ జాకెట్ లోపల నిప్పులు పోసినట్టుంది. నా ఈకలన్నీ ఊడిపోతున్నాయి. నాకు ఈ జాకెట్ వద్దు, తీసేయండి ప్లీజ్. ఏంటి చిచ్చు ఈ పిచ్చి పనులు? పిల్లాడిని ఎందుకు అలా హింసిస్తున్నావు? వాడి ముఖం చుట్టూ ఎర్రగా కందిపోయింది. వెంటనే ఆ కోటు తీసేయి. లేదు మహిగారు, ఇది కాసేపు వేడిగా ఉన్నా ఆ తర్వాత ఆటోమేటిక్గా చల్లబడుతుంది. నా మాట నమ్మండి. అకస్మాత్తుగా చిచ్చుకాకి వేసుకున్న ప్లాస్టిక్ జాకెట్ ఎండవేడికి కాస్త కరిగిపోయి ఆమె ఈకలకు చిగురులా అతుక్కుపోవడం మొదలైంది. ఆమెకు ఊపిరాడడం కష్టమైంది. చిచ్చుకాకి భయంతో అరుస్తూ, అమ్మా ఇదేంటి లాగేస్తుంది? నా రెక్కల్ని కదపలేకపోతున్నాను. ఈ జాకెట్ నా ఒంటికి అతుక్కుపోతుంది. బాబోయ్ నన్ను కాపాడండి. నేను ఉడికిపోయిన కాకిలా మారిపోతున్నాను. రోస్ట్ కాకి అయిపోతున్నాను. చిచ్చుకాకి అరుపులు విని అందరూ కంగారు పడ్డారు. అమ్మా, చిచ్చు అత్త బాయిల్డ్ ఎగ్లా ఉడికిపోతుంది. ఎవరైనా నీళ్లు పోయండి. కంగారు పడుకోండి, అది వేడికి కరికి ఆమె చర్మానికి అంటుకుంది. గట్టిగా లాగితే ఈకలు ఊడిపోతాయి. తుని త్వరగా చల్లటి నీళ్లు తీసుకురా. బుజ్జి, చిన్ను, త్వరగా వెళ్ళి నేను ఉదయం నానబెట్టిన ముల్తానీ మట్టి గిన్నె తీసుకురండి. పరుగున వెళ్ళండి. వాళ్ళిద్దరూ పరుగున వెళ్లి మట్టి గిన్నె తెచ్చారు. తుని పిచ్చుక ముందుగా చల్లటి కుండ నీళ్లను చిచ్చుకాకి మీద, చిన్నుకాకి మీద పోసింది. చల్లటి నీళ్లు పడగానే ఆ ప్లాస్టిక్ జాకెట్ కాస్త వదిలేంది. ఆ తర్వాత అందరూ కలిసి మెల్లగా వాళ్ళ జాకెట్లను విప్పేశారు. చిచ్చుకాకి ఊపిరి పీల్చుకుంటూ కళ్ళు తేలేసి, అమ్మయ్య ప్రాణం లేచొచ్చింది. ఈ రోజుకి నేను కాకి ఫ్రై అయిపోయేదాన్ని. బాబోయ్ ఎంత మంటగా ఉందో నా ఒళ్ళు. లూసీ, చోటు, కొంచెం సహాయం చేయండి. ఈ ముల్తానీ మట్టిని గుజ్జులా కలిపి చిచ్చు ఒంటి నిండా పూయండి. ఇది చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది, వేడి కురుపులు రాకుండా చేస్తుంది. లూసీ, చోటు కలిసి చిచ్చుకాకి, చిన్నుకాకి ఆ చల్లటి మట్టిని ఒళ్లంతా పూశారు. 5 నిమిషాల తర్వాత చిచ్చుకాకి మంట తగ్గి చాలా ప్రశాంతంగా అనిపించింది. అబ్బా ఎంత హాయిగా ఉందో. తుని ఈ మట్టిలో ఫ్రిడ్జ్ నీళ్ళు ఏమైనా కలిపావా? ఏసీ గాలిలా చల్లగా తగులుతుంది. ఇందులో ఏసీ లేదు చిచ్చు, ఇది ప్రకృతి ఇచ్చిన ఏసీ. మట్టికి సహజంగానే వేడిని లాగేసే గుణం ఉంటుంది. పట్నం వ్యామోహంలో పడి నువ్వు ఆ ప్లాస్టిక్ జాకెట్లు కొని ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు. సమ్మర్లో కాటన్ బట్టలు లేదా సహజంగా ఉండాలి, కానీ ప్లాస్టిక్ వాడితే ఇలాగే జరుగుతుంది. అవునమ్మా, నన్ను అనవసరంగా ఉడకబెట్టావు. తుని ఆంటీ పుచ్చకాయ మొక్క ఎంత చల్లగా ఉందో తెలుసా? నాకు నీ జాకెట్లొద్దు. ఆంటీ ఇచ్చే దోసకాయలే కావాలి. చూసావా చిచ్చు, పిల్లాడికున్న బుద్ధి కూడా నీకు లేదు. పైపైన మెరుగుల కోసం ఆరాట పడకుండా కాలానికి తగ్గట్టుగా ప్రకృతిలో దొరికే వస్తువులు వాడుకోవాలి. తునిని చూసి నేర్చుకో. చిచ్చుకాకి సిగ్గుపడుతూ, నన్ను క్షమించండి మహిగారు. తుని నన్ను క్షమించు. నేనెప్పుడో నా గొప్పల కోసం నిన్ను ఎగతాళి చేస్తాను, కానీ ఆపదొస్తే మళ్ళీ నువ్వే కాపాడావు. ఆ దుబాయ్ జాకెట్ల వాసన కూడా ఇక చూడను. నాకు కూడా ఒక గ్లాసు ఆ సబ్జా నీళ్ళు ఇస్తావా? తుని పిచ్చుక నవ్వుతూ, దానికేం భాగ్యం చిచ్చు, ఇదిగో తీసుకో. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ ఎండల్లో కేవలం మనమే కాదు, ఎన్నో చిన్న చిన్న పక్షులు, జంతువులు నీళ్లు లేక అల్లాడిపోతుంటాయి. మనమందరం ఒక పని చేద్దాం. ఏం చేద్దాం తుని? చెప్పు, నువ్వేం చెప్తే అది చేద్దాం. మన ఊర్లో ఉన్న చెట్ల కింద, ఇంటి పైకప్పుల మీద చిన్న చిన్న మట్టి మూకలలో నీళ్లు, కొన్ని గింజలు పోసి పెడదాం. ఎండకు దాహంతో వచ్చే ఏ పక్షికైనా అవి ప్రాణదానం చేస్తాయి. అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న మట్టి కొలను తయారు చేద్దాం. వావ్, మట్టి కొలను. నేను బుజ్జి చిన్ను అందులో ఆడుకుంటాం. ఇక మరుసటి రోజు ఉదయం పక్షుల ఊరంతా మారిపోయింది. ఎక్కడా ఎవరూ ప్లాస్టిక్ వస్తువులు వాడడం లేదు. ప్రతి ఇంటి ముందు ఒక చిన్న మట్టి కుండ, అందులో నీళ్లు పెట్టారు. తుని పిచ్చుక, మాహిగ్రద్ద కలిసి ఊరి మధ్యలో ఒక చిన్న గొయ్యి తీసి అందులో నీళ్లు, మెత్తటి మట్టి కలిపి ఒక చల్లటి మట్టి కొలను తయారు చేశారు. ఏయ్, కమాన్ చిన్ను, బన్ను, దూకండి. పిల్లలు ముగ్గురు ఆ మట్టి కొలనులో దూకి ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ ఆనందంగా ఆడుకుంటున్నారు. ఎండవేడి వాళ్లకు ఏమాత్రం తగలడం లేదు. తుని, నేను కూడా కొంచెం కలబంద గుజ్జు తెచ్చాను. ఇది ఒంటికి రాసుకుంటే ఎండకు చర్మం నిలబడదని కుహుబాధ చెప్పింది. నేను రాసుకుంటున్నాను, మీరు రాసుకోండి. నేను నా కళ్ళ మీద పెట్టుకోవడానికి కీరా దోస బిళ్ళను కట్ చేసి తెచ్చాను. భలే చల్లగా ఉంది. అందరికీ నమస్కారం. ఇవ్వకోండి, నేను పట్నం వెళ్ళి స్పెషల్గా తెచ్చిన మట్టి కూజాలు. నిన్నటి దాకా ప్లాస్టిక్తో పిచ్చెక్కిపోయాను. ఇప్పుడు నాకు అర్థమైంది, మట్టి కుండలోని నీళ్ల రుచి ఫ్రిడ్జ్లో కూడా రాదు అని. అందరికీ నా తరపున ఒక కుండ బహుమతి. సబాష్ చిచ్చు, మొదటిసారి ఒక మంచి పని చేసావు. ఇప్పుడు మన ఊరి పక్షులకు ఈ ఎండాకాలం ఒక పండుగలా మారబోతుంది. చిన్నుకాకి బురదల నుండి తల పైకి పెట్టి, అమ్మో, నువ్వు కూడా వచ్చి ఈ బురదలో దూకు. ఆ ఏసీ జాకెట్ కంటే ఇది 100 రెట్లు చల్లగా ఉంది. ఛీ, నేను బురదలో దూకడమా? నా మేకప్ అంతా పాడవుతుంది. నేను ఈ చెట్టు నీడలో కూర్చొని చల్లటి నిమ్మరసం తాగుతూ మిమ్మల్ని చూస్తానులే. అందరూ గట్టిగా నవ్వారు. పక్షుల గ్రామంలో ఎండ తీవ్రత ఎంత ఉన్నా
తుని పిచ్చుక నేర్పిన సహజమైన చల్లటి ఉపాయాలతో పక్షులన్నీ ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా వేసవి కాలాన్ని గడిపాయి. ఆ ఊర్లో దాహంతో వచ్చిన ప్రతి కొత్త పక్షికి మట్టి కుండలోని నీళ్లు అమృతంలా అనిపించాయి. ఈ కథలోని నీతేంటంటే, వాతావరణంలో వచ్చే మార్పులను ఎదుర్కోవడానికి కృత్రిమమైన వస్తువులు, ప్లాస్టిక్ ఎప్పుడూ శాశ్వత పరిష్కారం కావు. ప్రకృతి ప్రసాదించిన వస్తువులు, సహజ సిద్ధమైన పద్ధతులే మనకు ఆరోగ్యాన్ని, చల్లదనాన్ని ఇస్తాయి. ఆడంబరాలకు పోయి ఆపదలు కొని తెచ్చుకోకూడదు. పక్షుల గ్రామం. ఈ గ్రామం ఒక ఎత్తైన కొండ మీద ఉంది. అక్కడి నుండి కిందకు చూస్తే పచ్చటి అడవి, పారే సెలయేరు, అందమైన పూల తోటలు కనిపిస్తాయి. కొండ మీద ఉండడం వల్ల రోజంతా స్వచ్ఛమైన గాలి, వెచ్చటి సూర్యరశ్మి వస్తూ ఉంటాయి. తెల్లవారుజామున మంచు తెరలు ఆ కొండను కప్పుతూ ఉంటే అదొక స్వర్గంలా ఉంటుంది. ఉదయం పూట పక్షులన్నీ ఉత్సాహంగా రచ్చబండ దగ్గర చేరాయి. మహిగ్రద్ద రెక్కలు విదిలించుకుంటూ, పక్షులరా, మన ఇల్లు ఈ కొండ మీద ఉండడం మనకెంతో అదృష్టం. ఇక్కడ గాలి ఎంత స్వచ్ఛంగా ఉందో చూడండి. కింద అడవిలో ఉక్కపోతగా ఉంటుంది, కానీ మనకెప్పుడు ఏసీ వేసినట్టే చల్లగా ఉంటుంది. నాకైతే ఇక్కడ ఉంటే వయసు 10 ఏళ్లు తగ్గినట్టు అనిపిస్తుంది. అవును మహిగారు, ఉదయాన్నే లేవగానే ఆ వ్యూ చూస్తే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సూర్యుడి లేత వెలుతురు ముందుగా మన కొండ మీదే పడుతుంది. ఇక్కడ వీచే గాలికి చెట్ల ఆకులు చేసే శబ్దం వింటుంటే ఎవరో జోలపాట పాడుతున్నట్లుగా ఉంటుంది. నాకైతే ఇక్కడుండడం చాలా ఇష్టం. లూసీ పౌరం తన తెల్లటి ఈకలను సవరించుకుంటూ ఒక చిన్న అద్దంలో ముఖం చూసుకుంటూ, నాకైతే ఈ చల్లటి గాలికి నా ఈకలు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ దుమ్ము ధూళి అస్సలుండదు. ఉదయం పూట కురిసే ఈ మంచు నా చర్మానికి నేచురల్ ఫేషియల్లా పనిచేస్తుంది. నా అందం ఇక్కడ ఇంకా పెరుగుతోంది. నేను హాలీవుడ్ హీరోయిన్లా తయారవుతున్నాను. నిజమే లూసీ, నేను కిందన్న చెరువులో హాయిగా ఈత కొట్టి ఈ కొండ మీదకి వచ్చి గాలికి ఆరబెట్టుకుంటే అబ్బా ఆ మజయ్య వేరు. ఈత కొట్టాక అలసటంతా ఈ గాలికి ఇట్టే ఎగిరిపోతుంది. నాకు ఈ కొండల గ్రామం అంటే ప్రాణం. అబ్బబ్బబ్బా, నా కాళ్ళు లాగుతున్నాయి. గాలి వెళ్తారు అన్నీ బాగున్నాయి, కానీ ఇక్కడ కిరాణా కొట్టలేదుగా. ఆకలిస్తే ఏం చెయ్యాలి? కొత్త గాలి పీల్చుకుంటే కడుపు నిండదు కదా. మహిగారు, ఈ కొండ ఎక్కి దిగాలంటే ఎవరైనా ఒక లిఫ్ట్ లేదా ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అవును తాత, సారీ. అవును మహి గారు, మా అమ్మకి ఆకలి వేస్తే కళ్ళు తిరుగుతాయి. నిన్న రాత్రి కూడా కళ్ళలో బిర్యానీ తింటున్నానని చెప్పి నా దిండు కొరికేసింది. నార్మీరా పర్వతీయకో. అందరి వైపు తిరిగి, అయినా నా ఆకలి నాదిరే. ఇప్పుడు టిఫిన్కి ఏమైనా ప్లాన్ ఉందా లేదా? మహిగ్రద్ద నవ్వుతూ, దారికేం భాగ్యం చిచ్చు, మనకి కిందంతా అడవి ఉంది కదా. ఈ రోజు మనం అందరం కలిసి కింద అడవికి వెళ్దాం. ఎవరికి దొరికిన పండ్లు, కూరగాయలు వాళ్ళు తెచ్చుకొని ఇక్కడే మన కొండ మీద అందరం కలిసి వండుకొని భోజనం చేద్దాం. ప్రకృతి ఒడిలో సహపంక్తి విందు. నేనే ముందుండి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఏ వన భోజనాలు సూపర్. నేను నా బ్యాటు బాలు కూడా తెచ్చుకుంటాను. తిన్నాక ఇక్కడే ఆ చల్లటి గాలిలో క్రికెట్ ఆడుకుందాం. నేను మా అమ్మకి కూరగాయలు కోయడంలో సాయం చేస్తాను. నాకు వంకాయలంటే చాలా ఇష్టం. పక్షులన్నీ కలిసి కిందున్న దట్టమైన అడవిలోకి ఎగురుకుంటూ వెళ్ళాయి. పైనుండి కిందకు ఎగరడం పిల్లలకి చాలా సరదాగా అనిపించింది. అడవిలో పచ్చని చెట్లు, రకరకాల పండ్లు, కూరగాయలు ఉన్నాయి. కింద వాతావరణం కొద్దిగా వెచ్చగా ఉన్నా చెట్ల నీడ వల్ల హాయిగానే ఉంది. అందరూ తలా ఒక పని పంచుకున్నారు. తుని పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక కలిసి పచ్చటి పొలాల దగ్గరికెళ్లి చెట్ల నుండి తాజా టొమాటాలు, లేత వంకాయలు తెంపారు. అమ్మా, ఈ టొమాటో చూడు, అచ్చు నా ముక్కులా ఉంది అని బుజ్జి నవ్వింది. చోటు చిలుక మరియు బన్ను చిలుక కలిసి తీయటి జామకాయలు, ఎర్రటి యాపిల్ పండ్లు కోశారు. బన్ను ఆశ ఆపుకోలేక అక్కడే ఒక జామకాయ కొరికేశాడు. బన్ను, ముందే తినేస్తే భోజనం ఎలా చేస్తావురా అని చోటు చిలుక మందలించింది. లూసీ పావురం తన ఈకలకు ఏమాత్రం బురదంటకుండా చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ కొన్ని మంచి ధాన్యపు గింజలు, మొక్కజొన్న కంకుల్ని ఏరుకొచ్చింది. కుహుబాతు చెరువు దగ్గరికెళ్లి తనకిష్టమైన నీళ్లలో కాసేపు ఆడుకొని అడుగున ఉన్న తామరతూళ్లు, ఆకుకూరలు తీసుకొనొచ్చింది. కాని మన చిచ్చుకాకి మాత్రం పనులు ఎగ్గొట్టి ఎక్కడైనా స్వీట్ పండ్లు దొరుకుతాయేమోనని వెతుకుతోంది. ఆమె ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటోంది. ఒరే చిన్నగా, ఆ చిన్న పండ్లు గింజలో ఏరుకునే ఓపిక నాకు లేదు. అక్కడ చూడు, పెద్ద పెద్ద మామిడి పండ్లు ఉన్నాయి. అవే కొద్దాం. మనం ఇవి తీసుకెళ్తే అందరూ ఆశ్చర్యపోతారు. పైగా సైజు పెద్దది కాబట్టి మనం ఎక్కువ తినొచ్చు. అవునమ్మా, ఈ మామిడి పండు బలి వాసన వస్తున్నాయి, కానీ ఇవి చాలా బరువుగా ఉన్నాయి. కొండపైకి ఎలా మోసుకెళ్తావు? నా ఐడియా చూడు.
నేను ఈ బుట్టలో పెట్టుకుని లాక్కుంటూ వెళ్తాను. నా కండ బలం గురించి నీకు తెలీదు. అంటూ కష్టపడి 2 పెద్ద మామిడి పండులు బుట్టలో వేసుకుంది. అందరూ తమ బుట్టల నిండా ఆహారాన్ని నింపుకొని సంతోషంగా పాడుకుంటూ తిరిగి తమ కొండపైకి చేరుకున్నారు. పైకొచ్చేసరికి ఆ చల్లటి గాలి వారి అలసటను మాయం చేసింది. మధ్యాహ్నమయ్యింది. కొండ మీద చల్లటి గాలి వీస్తోంది. అందరూ కలిసి వంట మొదలుపెట్టారు. ఒక పెద్ద చెట్టు కింద పొయ్యి పేర్చారు. గాలి వీస్తున్నా వంటకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాళ్లతో అడ్డు పెట్టారు. తుని పిచ్చుక ఒక పెద్ద మట్టి కుండలో అందరూ తెచ్చిన కూరగాయలతో గుమగుమలాడే వెజిటబుల్ పలావ్ చేస్తోంది. అందులో కొంచెం నెయ్యి వేయగానే వాసన ఊరంతా వ్యాపించింది. కుహుబాతు ఆమెకు సాయంగా కూరగాయలు కడుగుతూ ఆకుకూరలు తరుగుతోంది. చోటు చిలుక పండ్లన్నీ కోసి ఒక పెద్ద గిన్నెలో ఫ్రూట్ సలాడ్ చేస్తోంది. అందరూ కూర్చోడానికి నేను ఈ అందమైన పూల రెక్కలు అరిటాకులు పరుస్తాను. మనం తినే ప్లేస్ చాలా గ్రాండ్గా రాయల్గా ఉండాలిగా. నేను డిజైనర్ని కదా. వంట వాసనలకి చిచ్చుకాకి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఆమె గరిటె పట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ వంట దగ్గరే తచ్చాడుతోంది. తనే పలావ్ కలపడానికి నీకు కష్టంగా ఉందేమో. నేను కలుపుతాను పో. అలాగే అందులో ఉప్పు కారం సరిపోయిందో లేదో నేను కొంచెం టేస్ట్ చూస్తాను. నేను చాలా మంచి టేస్టర్ని కదా. 5 స్టార్ హోటల్ రేంజ్ టేస్ట్ నాది. తుని పిచ్చుక నవ్వుతూ, నాకు తెలుసులే చిచ్చు నీ టేస్టింగ్ గురించి. ఉప్పు చూసే వంకతో సగం కుండ తినేస్తావు. నిన్న కూడా ఇలాగే పాయసం టేస్ట్ చూసి గిన్నె ఖాళీ చేసేసావు. వంట పూర్తయ్యేదాకా నువ్వు ఆ కుండకి 10 అడుగుల దూరంలో ఉండు. అవునమ్మా, అందరం కలిసి తిందాం. వంట వాసనకి నాకే నోరూరిపోతుంది, కానీ నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. చూసారా, అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఎంత త్వరగా వంట పూర్తయిందో. ఈ చల్లటి గాలిలో వంట చేస్తుంటే అలుపు కూడా రావడం లేదు. ఇది మన కొండ పల్లెటూరి స్పెషాలిటీ. వంట పూర్తయింది. సూర్యుడు మెల్లగా పడమర కొండల వైపు వాలుతున్నాడు. ఆకాశం నారింజ గులాబీ రంగులతో నిండిపోయింది. లేత ఎండ, చల్లటి గాలి కలయికలతో వాతావరణం అద్భుతంగా ఉంది. అందరూ కొండ మీద విశాలమైన ప్రదేశంలో వేసిన ఆకులు ముందు గుండ్రంగా కూర్చున్నారు. తుని పిచ్చుక అందరి ఆకుల్లో వేడివేడి వెజిటబుల్ పలావ్ వడ్డించింది. ఆ పలావ్ నుండి వస్తున్న ఆవిర్లు చల్లటి గాలిలో కలుస్తున్నాయి. చోటు చిలుక చల్లటి ఫ్రూట్ సలాడ్ వేసింది. చిచ్చుకాకి తాను తెచ్చిన మామిడి పండ్లను ముక్కలుగా కోసి అందరికీ పంచింది. మహిగ్రద్ద మొదటి ముద్ద తిని, అద్భుతం, ఈ పలావ్ రుచి అమృతంలో ఉంది తుని. కుహు తెచ్చిన ఆకుకూరలు కూడా ఇందులో భలే కలిసాయి. ఈ చల్లటి గాలికి వేడివేడి అన్నం తింటుంటే ఎంత హాయిగా ఉందో. చిచ్చుకాకి 2 చేతులతో లొట్టలేస్తూ తింటూ, నిజంగానే మహిగారు, కొండ మీద కూర్చొని ఈ చల్లటి బ్రీజ్కి వేడి వేడి పలావ్ తింటుంటే ఆ కిక్కే వేరు. ఏ 5 స్టార్ హోటల్ కూడా దీని ముందు పనికిరాదు. నా మామిడి పండ్లు కూడా భలే తీయగా ఉన్నాయి కదా. నా సెలక్షన్ ఎప్పుడు నెంబర్ 1. అవునట, మామిడి పండ్లు చాలా బాగున్నాయి. పలావ్ కూడా సూపర్ గా ఉంది. రేపు కూడా మనం ఇలాగే అడవికి వెళ్ళి పండ్లు తెచ్చుకుని వండుకుందాం. రేపు నేను మామిడి పండుతో మా మమ్మీ చేత జ్యూస్ చేయిస్తాను. మనం జ్యూస్ తాగుతూ ఆడుకుందాం. ఈ కొండ మీద ఇల్లు ఉండడం వల్ల మనకి రోజు పండగే. కింద అడవిలో పుష్కలమైన ఆహారం దొరుకుతుంది. పైన కొండ మీద ప్రశాంతత, చల్లదనం దొరుకుతున్నాయి. మనం చాలా లక్కీ పక్షులం. నిజమే, ఈ గాలికి నా మనసు కూడా చాలా ఆనందంగా ఉంది. తిన్న తర్వాత నేను ఒక పాట పాడతాను. అందరూ కడుపు నిండా తిని ఆనందంగా ముచ్చట్లు చెప్పుకుంటూ సూర్యాస్తమయాన్ని చూశారు. కొండ మీద నుండి కింద అడవిని చూస్తూ ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించారు. పిల్లలు అక్కడే ఆ పచ్చికలో చల్లటి గాలిలో ఎగురుతూ పరిగెత్తుకుంటూ దాగుడు మూతలాడుకున్నారు. పెద్దవాళ్ళందరూ వాళ్ళని చూస్తూ చిరునవ్వులు చిందించారు. ఈ కథలోని నీతేంటంటే, కలిసికట్టుగా పనిచేసి ఉన్నది పంచుకుని తింటే ఆనందం రెట్టింపవుతుంది. ప్రకృతి ప్రసాదించిన గాలి వెలుతురు మధ్య అందరితో కలిసి ప్రశాంతంగా జీవించడమే నిజమైన అదృష్టం.